హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు రెండు వెరైటీ రుచులను మీకు చూపిస్తున్న మీ ఇంటి వంటలో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చి మరో రెండు వెరైటీ వంటలను మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరా అనుకుంటున్నారా? బుల్లితెర సూర్యకాంతంగా మనందరికీ పరిచయమైన ఆర్టిస్ట్ శైలజ గారు. సో శైలజ గారితో ముచ్చట్లు మాట్లాడుతూ అలాగే రెండు మంచి వంటలు కూడా చూద్దాం ఈరోజు. మరి స్టార్ట్ చేద్దామా ఎపిసోడ్? హాయ్ శైలజ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ మోస్ట్ వెల్కమ్. చక్కగా రెడీ అయ్యారు, మంచిగా దగదగ నగలు కూడా. అసలు బంగారం రేటు పెరిగిపోయింది. నా సైజు వడ్డానం చేసుకోవాలంటే ఎంత అవుతుంది? అంకుల్ గారికి ముందు అడిగిన తను వడ్డానం అయితే ఆయన వెళ్తారు ఇంకండి. కానీ ఈ ఫ్లవర్ అక్కడే పెట్టవా, చాలా అందంగా ఉంది. ఇక్కడ ఉంచుదాం మన ఫ్రేమ్ బ్యూటీ కోసం. ఇంకేంటి కబుర్లు? వంటలు బాగా చూస్తున్నారు మరి మీ ఇంటి వంట? మీ ఇంటి వంట అసలు చూడని వాళ్ళు ఎవరు? అందరం చూస్తున్నాం. ఎందుకంటే కొత్త కొత్త రకాల వంటలు మేమేదో ఓల్డ్ ఏజ్ నాడు ఏవో చేస్తూ ఉంటాం కదా, ఇందులో ఇప్పుడు కొత్తగా చూపిస్తుంటారు రకరకాలు. దాన్ని ఫాలో అవడానికైనా చూస్తూ ఉంటాం. అన్నట్టు మర్చిపోయాను, ఒక్క నిమిషం ఉండు. బిఎస్ తో మాట్లాడి తర్వాత నీ దగ్గరకు వస్తాను, సరేనా? హాయ్ అండి, జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నోరు ఊరించే కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సరే, ఇక్కడ హాసిని ఉంది, హాసినితో మాట్లాడతాను, మీరు వాచ్ చేస్తూ ఉండండి. సో నాతో మాట్లాడుతూ రెండు మంచి వంటలు కూడా అండి ఈ రోజు మీకోసం. సో మరి వంట స్టార్ట్ చేద్దాం. ఈ రోజు ఫస్ట్ వంట ఏం చేయబోతున్నారు? బెంగళూరు వంకాయతో హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బాదం, చక్కెర, బెంగళూరు వంకాయలు. సో బెంగళూరు వంకాయ హల్వా. నిజంగానే వంకాయతో హల్వా అనగానే ఇది వంకాయ అని పేరే గాని స్వీట్ చేయొచ్చు, హాట్ చేయొచ్చు, కర్రీస్ రకరకాల తాలింపులు చేయొచ్చు, దీన్ని అన్ని విధాలుగా చేయొచ్చు. ఓకే, ఒకసారి చూద్దాం, మనం కూడా చూపిద్దాం ఆడియన్స్ కి. తీయండి. బాగా చెక్కు తీసేసి లోపల చిన్న జీడి ఉంటుంది, అది తీసేసి తురిమేసుకోవాలన్నమాట. సో అయితే నాకు ఒక డౌట్ మీ గురించి. కకేనా? మీరు అడిగేమన్నారు కాబట్టి అడిగేస్తున్నాను. అడగకూడదు ఏమన్నా అడుగుతున్నావా? అసలు అలాంటివి అడుగుతాను నేను. అమ్మాయి, నా మీద మీకు ఇదే నా నమ్మకం ఉంది. అసలు ఫుల్ ఉంది, అందుకే అడగకూడదు ఏమన్నా అడుగుతున్నావా? నాకు తెలుసు, కానీ ఎందుకు అసలు బుల్లితెర సూర్యకాంతం అని మీకు వచ్చింది? ఎందుకంటే ఆ మహానటికి ముందు నేనెంత ఫిజిక్ ను గుర్తు చేసుకుంటూ బుల్లితెర సూర్యకాంతం అన్నారు చూడు, అక్కడ కొట్టుకున్నా నేను మార్కులు. అసలు ఒళ్ళంతా తొళ్ళింత అబ్బా వచ్చిందమ్మా, వచ్చింది ఏం మాయడం అని ఆవిడ తిప్పుతూ ఉంటుంది చూడు, చేతులు కాళ్ళు. సూపర్. అసలు నిజంగా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ తో మనల్ని పోల్చడం అనగానే మనం ఎక్కువ ఫీల్ అవుతాం. అయినా ఊరికే పోల్చరు, మీరు కూడా అంత బాగా చేస్తారు కాబట్టి. ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసి బుల్లితెర సూర్యకాంతం అనగానే శైలజ గారు, ఆవిడలాగా ఇంకెవరు చేయలేరని మంచి బిరుదే ఇచ్చారు కదా. గయ్యాలి క్యారెక్టర్లన్నీ నా మీద దృష్టి ఉంటుంది. జనరల్ గా గయ్యాలి క్యారెక్టర్ రాసుకున్నారు అంటే శైలజ అని పేరు వస్తుంది. దట్టు మనకి ఇంకొక నిక్ నేమ్ ఉంది, మలక్పేట శైలజ అని. అక్కడికి ఏదో నేను దాదా అయినట్టు, ఆ ఏరియా అంతా నాదే అయినట్టు. మలక్పేట శైలజ, బుల్లితెర సూర్యకాంతం రెండు. సో మంచి బిరుదులే ఇచ్చారు. అవును, నా గురించి అడిగేస్తున్నావు. స్వీట్ చేయవా? అవును, స్వీట్ కూడా మనం మాట్లాడుతూ స్వీట్ చేసుకుందాం. సో ఏ వంటకైనా పోయే ముందు స్టార్ట్ చేయాలి కదా, వెలిగిద్దామా? జాగ్రత్తగా వెలిగి, గ్యాస్ రేట్ పెరిగిపోయింది. అవునా? సో అంటే కొంచెం గ్యాస్ ని పొదుపుగా వాడుకోవాలంటారు. స్టవ్ వెలిగించారు, పాన్ పెట్టారు, నెక్స్ట్ నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసి ఈ సీమంకాయని అది కాగిన తర్వాత వేసేయాలి. వేసి బాగా వేయించాలి. సో వంట ఈ రోజు నాకు హల్వా నేర్పిస్తున్నారు ఆంటీ. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి రెసిపీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు? కొత్త ఐటమ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా కలర్ఫుల్ గా కనిపించిందంటే వేసేయి, తీసేయి, మూసేయి అంటారు చూడు, అలా వేయడమే అనమాట. అంటే ఏదైనా కొంచెం కొత్తగా ఉండాలి. ఒక్క నిమిషం, ఫస్ట్ నూనె పెట్టాం కదా, పప్పులు ఎంచి పక్కకు తీసేసుకున్నాం అనుకో, పని అయిపోతుంది. కరెక్టే. అసలు గ్యాస్ ని పొదుపు చేయడంలో నీకు నువ్వే అంటే. ఇంకా ఏమేమి చీరలు కొన్నావు? ఈ మధ్య కొంచెం బెనారస్ లో వచ్చాయి కదా వెరైటీస్. ఎందుకు లావు కనిపించాలన్నా? నాకు పోటీ రాకు. సో అన్ని రకాల శారీస్ తీసుకుందామని బెనారస్ లో కొంచెం వెరైటీస్ వచ్చాయని వినగానే వెళ్ళాను. అలా షాపింగ్ చేశాను. బానే అయింది బిల్లు. డబ్బులని ఏం చేస్తారే? చీరలు కొనుక్కోవాలి, పెళ్ళైన తర్వాత హస్బెండ్ కి ఇచ్చేస్తారు. పెళ్లి కాకముందు మనమే వాడుకోవాలి, మన మెయింటెనెన్స్ కి మనం దాచుకోవాలి అంతే. ఓకే. అలాగే ఎండు ద్రాక్ష రెండు కలిపి పక్కకు తీసుకోవాలి. ఓకే. బాదం తురుముకున్నాం కదా, ఇది కూడా లైట్ గా ఘీలో వేసేసి తీసేసుకోవాలి, వేయించినట్టు అన్నమాట. ఓకే. ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ తీసాము, ఇప్పుడు బాదం. సామూహిక వంటలాగా నీతో నేను, నాతో నువ్వు అన్నట్టు ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఓకే. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసేసి సో
ఆంటీ మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు. పెద్ద బాబు పెళ్ళయింది, నా కోడలు క్యారీ 7th month, రెండో వాడికి కుదిరిపోయింది. తొందరలో మా అమ్మ కూడా అయిపోతున్నారు. మా అమ్మ ఆల్రెడీ అయ్యాను, సొంత మా అమ్మ అవ్వాలి. సొంత మా అమ్మ, కొడుకు బిడ్డ కదా. అవును. ఆడపిల్ల బాగుంటుందా అబ్బాయి బాగుంటుంది? అబ్బాయి బాగుంటాడా ఫస్ట్ చెప్పు చూద్దాం. నాకైతే అమ్మాయి ఇష్టం. అదే చీరలు నగలు పెట్టుకోవచ్చనా? శుభ్రంగా అలంకరించవచ్చు. అబ్బాయి ఇది ఏముంది, ఊరికి జుట్టు చూడే చాలా అసలుకి చాలా. ఏంటి నీ ఉద్దేశం? ఏం లేదు, వంశోద్ధారకుడు అన్నారు, వంశోద్ధారణి అని అనలేదు. అంటే నువ్వు కూడా పాతకాలంలోనే ఉన్నావు ఇంకాను. అంటే వంశోద్ధారకుడు వంశోద్ధారిణి ఏంటి? ఎవరైనా అమ్మాయినా అబ్బాయినా మనుషులు మనుషులే. 20 ఏళ్ళు పెంచగానే అమ్మ లేదు నాన్న లేదు, మా ఆయన అని వెళ్ళిపోతారు. మా బంగారులే 20 ఏళ్ళు పెళ్లి చేస్తే అబ్బాయికి పెళ్లి చేస్తే మాయవిడ వెళ్ళడా? అబ్బాయికి పెళ్లి చేస్తే ఎంతక్క 100 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉంటాడు. అమ్మాయిని కూడా ఉంచుకోండి తీసుకొచ్చి, లేకపోతే మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉండండి. రూల్స్ ఒప్పుకోవే. ఎందుకు రూల్స్? బ్రేక్ ది రూల్స్. అమ్మాయినా అబ్బాయినా ఒకటే. ఏమిటా నువ్వు మాట్లాడేది? అసలు అమ్మాయికి అబ్బాయికి పొందనేంటి? అమ్మాయి అమ్మాయే, అబ్బాయి అబ్బాయే, ఏదో తెగ మాట్లాడేస్తుంది. ఓ అబ్బో చూసామమ్మా అందరినీ. మీరు సూర్యకాంత్ దగ్గరికి వెళ్ళకండి, మీరు శైలజ గారిలా ఉండండి. అమ్మయ్యా, నేను అదరగొట్టానేమో, నువ్వు షాక్ అయిపోయావేమో, స్టిల్ అలాగే నిలబడిపోతావేమో, ఆడియన్స్ చూస్తున్నారు అని నేను భయపడ్డాను. నిజంగా ఒక్క నిమిషం, నేను నిజంగా షాక్ అండి. ఆ సూర్యకాంత్ దగ్గర పూరినట్టున్నారు. అక్కడికి వెళ్ళిపోయి ఓ అమ్మ ఆయమ్మ ఏదో మాట్లాడేస్తుంది అని చెప్తున్నారు. షాక్ చేశానంటే ఇక అసలు 4 రోజులు జ్వరం వస్తుంది. బాబాయ్ ఇంట్లో జాగ్రత్త అండి, ఇంట్లో వాళ్ళు జాగ్రత్త. ఒకవేళ ఆవిడ ఇంట్లో ఉండగా పూనారనుకోండి, ఇంకంతే వాళ్ళ పని. ఇది కొద్దిసేపు ఇలాగే మగ్గిపోవాలి, ఎందుకంటే వట్టి గీతోనే కదా మగ్గుతుంది. దీన్ని కొద్దిసేపు మూత పెడితే కూడా బాగుంటుంది. సో సూర్యకాంతం గారు మామూలుగా అయితే చాలా ఇలా ఉండేవాళ్ళు, కానీ గయ్యాలిగా బయటంతా చాలా సాఫ్ట్ అంట కదా. బయట అలాగుంటే కొడతారు. మీరు ఎలాగో అలా ఉండరు, నాకు తెలుసు కదా బయట మీరు ఎలా ఉంటారో. మీరు కూడా చాలా సాఫ్టే. యాక్టింగ్ వైజ్ వచ్చేసరికి గయాలి క్యారెక్టర్ అయితే రఫ్ ఆడిచ్చేస్తారనమాట. అంతేగా మరి. అది కాక నాకు ఎందుకో తెలీదు, నా ఫేస్ ఎవరు చూసినా నాకు బాబా కాస్త సాఫ్ట్ క్యారెక్టర్ ఇవ్వండి అని అడుగుతా కదా. వద్దు మేడం, కాస్త గయ్యాలు ఉంటేనే మీకు బాగుంటుంది అని అంటారు. సరే ఫేస్ చేయండి. సో ఇంకొంచెం టైం పడుతుంది కదా, ఒకసారి తీసుకెళ్దాం. సరే చూద్దాం. మన మాటల్లో పడి అది మాడబెడితే అమ్మాయి అయితే అప్పుడే అసలే మోసం వస్తుంది. మాడలేదు, ఎందుకంటే గీ ఉంది కదా. ఈ వంట మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మా అమ్మ. అత్తయ్య వాళ్ళది అమ్మ వాళ్ళది ఒకే ఏరియానా లేకపోతే వేరు వేరా? అమ్మ వాళ్ళు హైదరాబాద్, మా అత్తగారు కడప. కడప కడప అంటే ఏం గుర్తురాలేదా? బాంబులు. ఇక్కడ చూసి సూర్యకాంతం అంటారు, మళ్ళీ మాట్లాడితే బాంబు. నాకు భయం వేస్తుంది బాబాయ్. అసలు ఏమిటి అంటున్నాను. వాడికి వస్తే సూర్యకాంతం సూర్యకాంతం అని ఓ అనేస్తున్నావు. అసలు ఏమనుకున్నావు నువ్వు సూర్యకాంతం అంటే? ఏమిటి మళ్ళీ వెళ్ళిపోయావా? వెనక్కి వచ్చి నువ్వే కదే సూర్యకాంతం సూర్యకాంతం అన్నాను. దర్చుకున్నావా? నా తల్లి అనవసరంగా భయపెట్టాను. సూర్యకాంత్ నుంచి దిగారా? ఇంకొకసారి మీద మాట్లాడను. లేదు ఇంకా అన్ను. నాకు చాలా ఇష్టం అంటే ఇష్టమే నాకు కూడా, కానీ ఇక్కడ కష్టం. ఇలా చేస్తే భయం. మా కోడలు కూడా దడుచుకుంటుంది అప్పుడప్పుడు. మర్చిపోయింది, పెళ్ళైంది అన్నారు కదా. కోడల్ని అత్తలాగా ఆరలు పెడుతున్నారా, ఫ్రెండ్ లాగా ఉంటున్నారా? అసలు ఈ కాలం కోడళ్ళని అత్త ఆరాలు పెడుతుంది అని ఎక్కడైనా విన్నావా? కోడళ్ళ తాకిటికి అత్తలు భయపడుతున్నారే. నేను ఒప్పుకోను. అవును, ఇలా ఒక గదిని కదిలితే చాలా అమ్మాయి మూలకెళ్ళేలాగా ఉంది వాయిస్. వాస్తవం అది. సో ఇంకొకసారి వెళ్ళకూడదే? అవును వెళ్ళలే, గాని ఇది హల్వా మళ్ళీ కప్ లో పెట్టాలిగా. ఇవన్నీ వైట్ వద్దు, కలర్ఫుల్ బౌల్ ఏదైనా ఒకటి తీసుకో. ఓకే, అక్కడ ఏదైనా తీసుకున్నా నీ ఇష్టం. నీ కలర్ ఏది ఇష్టమో చూద్దాం. ఎల్లో నీకు ఓకేనా? నాకు కూడా ఎల్లో ఇష్టం. కానీ ఎల్లోకి ఇంకొకటి ఉంది. ఏముంది? ఎల్లో డర్టీ ఫెల్లో అని. బట్ ఎల్లో మంచి శుభ సూచకం అండి, పసుపు. సరే, ఇంతకు మొత్తానికి బౌల్ మాత్రం బాగుంది. ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు యాక్టింగ్ మీద ఫస్ట్ లో? యాక్చువల్ గా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్. డబ్బింగ్ చెప్తూ మీరు బాగున్నారు కదా, తెర వెనకలు ఎందుకు, తెర ముందుకు వెళ్ళండి అన్నారు. సో ఆన్ స్క్రీన్ కనిపించండి, ఇంకా బాగా శైలజ గారు అంటే ఏంటో తెలుస్తుంది అని. సో అలా యాక్టింగ్ ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? ఇట్లాగే తెలిసిన వాళ్ళు, అలాగే సరదాగా వీళ్ళు వాళ్ళు చెప్పడం, ఆ డబ్బింగ్ లో మా వాళ్ళు నన్ను ముందుకు నెట్టడం, అలా 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 చిన్న క్యారెక్టర్. ఒక సీరియల్కి వెళ్ళగానే ఇంకొక సీరియల్కి వెళ్ళగానే నేను డైలీ 2-3 షూటింగ్లు చేసిన రోజులు కూడా డైలీ. సో బిజీ అయిపోయారు, చాలా బిజీ అయ్యారు అప్పుడు. ఇప్పుడు ఖాళీ. ఇప్పుడు కాదులేనా, అయిపోవచ్చు. దీనికి మనం చక్కెర బాగా కరిగిపోతుంది, కరిగిపోయి జీరా లాగా అయిపోతుంది, రెడీ అయిపోయినట్టు లెక్క. దీంట్లో బాదం ఇంతకు ముందు మనం గీలో వేసి తీసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకున్నాం. జీడిపప్పులు కావాలంటే పైన గార్నిష్ చేసుకున్నాం, ఇది మాత్రం వేసాను టేస్ట్ కోసం.
ఇద్దరు ఆడవాళ్ళని చేస్తున్నాం, శుభ్రంగా టేస్ట్ వస్తుంది. ఇది ఒకవేళ కొంచెం పాకము షుగర్లలో ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, కొంచెం గట్టి పడదు అనమాట. ఇప్పుడు చూడు మనకి యాజ్ గా పడిపోయింది కదా, ఒక్కొక్కసారి లిక్విడ్ గా వాటర్ గా అనిపిస్తుంది, అప్పుడు కొంచెం మైదా కూడా యాడ్ చేస్తుంది. సో ఇదొక చిట్కా అన్నమాట. స్టవ్ ఓకే, బెంగళూరు వంకాయ హల్వా రెడీ అయిపోయింది కదా.